అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నాను. రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. వెలుగురేఖలు చీకటిని చీల్చుకుంటూ వస్తున్నాయి. పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరిస్తూ, ఇంకా పడుకున్నావా వరదం? లేచి ముఖం కడుక్కో, కాస్త వేడివేడి పాలు తాగుదువు గాని అంటూ కేక వేసింది మీనాక్షి. ఇంకా తెల్లవారలేదు కదా వదినా, కొంచెం సేపు పడుకుని లేచిపోతాను బద్ధకంగా ఆ మాట అని దుప్పటి ముసుగుతన్నాడు వరదరాజు. లేచి స్నానం చేసి ఇంత పెరుగన్నం తిని పట్నం పోవాలి, మళ్ళా కాలేజీకి ఆలస్యం అయిపోతుంది. లే అంది రాజు ముఖం మీద ముసుగులాగుతూ మీనాక్షి. నేనిక కాలేజీకి పోను వదినా, కళ్ళు తెరవకుండానే జవాబు చెప్పాడు రాజు. ఆమె అదేం అలాగా? ఆ విషయం అప్పుడే విన్నట్లు ఆశ్చర్యంగా చూసింది మీనాక్షి. నేనింకా పట్నంలో ఒంటరిగా ఉండి చదువుకోబోవటం లేదు, తన నిర్ణయం జరిగిపోయింది అన్నట్లు దృఢంగా జవాబు చెప్పాడు రాజు. చదువుకోపోతే సంతకి కావిళ్ళు వెయ్యి, నాకేం పోయింది? కుక్కని తెచ్చి బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు నిన్ను కాలేజీలో చేర్పించడం నాదే తప్పు. నేనింక చదువుకోబోవటం లేదు అంటూ ఎంత ఖచ్చితంగా జవాబు చెప్పావు? ఈ మాట ఇంత గట్టిగా కాలేజీలో చేర్చే ముందు చెప్పకపోయావా? మెడలో ఉన్న ఒక్క గొలుసు ఆడపిల్ల పూర్ణకైనా మిగల్చకుండా కుదవపెట్టి నీ కాలేజీ ఫీజుకి, హాస్టల్ ఖర్చులకి సొమ్ము ఇస్తున్నప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు? నీ తాత అప్పగించిన ఖజానాలోంచి నీ అన్న పాతర తీసి తవ్వేడనుకున్నావా? ఇంత సొమ్ము గంగపాలు చేసి ఇప్పుడు చదవబోవటం లేదని చల్లగా చెబుతున్నావా? వద్దులే నాయనా, నీకు చదువు సంధ్య వద్దు. హాయిగా గ్రామంలో అరక తోలుకుంటూ ఆవుల్ని మేపుకుంటూ బతుకు. ఆ రాత నీ ముఖాన 3 పంక్తుల్లా బ్రహ్మ రాసి ఉన్నప్పుడు నేను మార్చాలని అనుకుంటే మాత్రం మారుతుందా? వడివడిగా పెరట్లోకి పోయి ఆవుల తొట్టెలో మిగిలి ఉన్న కుడితి కలపసాగింది మీనాక్షి. వదిన మాటలతో వరదరాజు నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. వడగాలి సోకినట్లు క్షణకాలం మతిపోయిన వాడిలా మంచం మీద కూర్చున్నాడు. వదిన పెరట్లోకి వెళ్ళగానే అదురుతున్న పైపెదవిని అదిమి పట్టుకొని ముందు రోజు వదిలిన బట్టల్ని తొడుక్కున్నాడు. రాత్రి కట్టుకున్న బట్టల్ని చేతి సంచిలో కుక్కివేశాడు. నేను వెడుతున్నాను వదినా, పాచిముఖమైనా కడక్కుండా పట్నానికి ప్రయాణమయ్యాడు వరదరాజు. ముఖం కడుక్కుని పాలు తాగు మరీ వెళ్ళు. పెరట్లోంచి మీనాక్షి ముందు వరండాలోకి వచ్చేసరికి వరదరాజు చరచరా రోడ్డు మీదకి నడిచిపోతున్నాడు. వదిన పిలుపు వినిపించినా వెనుతిరిగి చూడలేదు. పరీక్షలన్నీ పాస్ అయితే గానీ ఈ ఇంటికి తిరిగి రాబోవటం లేదు. వదిన చేత పచ్చి మంచినీళ్ళైనా తాగబోవటం లేదు. వదినకి కావాల్సింది నా సుఖం కాదు, నా సంతోషం కాదు. నేను ఉద్యోగం చేసి గడించిపోయే డబ్బు. అందుకోసమే నన్ను చదువుకోమని మొదట్లో అంతగా బతిమాలింది. ఇప్పుడు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నది. వరదరాజు మనసు కోపంతో కుతకుతలాడింది. రాజు పొలాల వెంట పోతుంటే వంగమొక్కలకి పాదులు చేస్తున్న శివయ్య కనిపించాడు. రాజు ఇటు ముఖం తిప్పుకున్నాడు. ఏమిరా రాజు, ఇంత ముందుగా పోతున్నావు? ఏమైనా తినిపోతున్నావా లేదా అంటూ కేకవేశాడు శివయ్య. వరదరాజు ఒకసారి వెనుతిరిగి చూసి జవాబు చెప్పకుండా ముందుకి చరచరా నడిచిపోయాడు. వరదరాజు తిరిగి హాస్టల్కి వచ్చాక పిల్లలు ఏ విధమైన అల్లరి పెట్టలేదు. కొంతమంది స్నేహంగా మాట్లాడారు కూడా. కానీ వారి చర్యలతో హడలిపోయిన రాజు సాధ్యమైనంత వరకు వారితో కలయకుండా వేరుగా ఉండేందుకే ప్రయత్నించేవాడు. రోజులో చాలా కాలం కాలేజీలోనూ లైబ్రరీలోనూ గడిపేసేవాడు. మెలకుగా ఉన్నంత వరకు ఇంటి సంగతులు మనసులో మెదలకుండా ఉండేందుకు ఏదో పనిలో మునిగి ఉండటం నేర్చుకున్నాడు. నెల రోజులు తిరిగేసరికి టీచర్లకు వరదరాజు పట్ల తెలివైన పిల్లడు, నెమ్మదస్తుడు అన్న అభిప్రాయం ఏర్పడింది. లెక్కల టీచర్ కూడా ఒకసారి రాజు హోంవర్క్ చూస్తూ బుద్ధిగా చదువుకుంటే అభివృద్ధిలోకి వచ్చి బాగుపడతావు, లేకపోతే మీ పల్లెలోనే అరక తోలుకోవాల్సిందే అన్నాడు. ఒకరోజు వరదరాజు కాలేజీ నుంచి తిరిగి వస్తుంటే సత్తిబాబు ఎదురయ్యాడు. 10 గజాల దూరం నుంచి అతన్ని చూసి పక్క వీధిలోకి పరుగు తీశాడు రాజు. ఒరే వరదం, ఒరే వరదరాజు అంటూ సత్తిబాబు పిలుపు చెవిలో పడుతున్నా రాజు లెక్క చేయలేదు. వదిన ఏదో కబురు పంపి ఉంటుంది, ఆ కబురు జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆవిడకి అప్పగించని అనుకున్నాడు. గ్రామం నుంచి తిరిగి వచ్చిన మొదటి రోజుల్లో తీరిగ్గా ఉండే సాయం సమయాల్లో ఏటిగట్టుకి పోయి కూర్చునేవాడు వరదరాజు. ఏరికి అవతలి గట్టున ఉన్న గ్రామాన్ని, అందులోని మిద్దె ఇంటి వసారాలో పూర్ణకి కబుర్లు చెబుతూ అన్నం తినిపిస్తున్న వదిన్ని ఊహించుకునేవాడు. వదిన తనని అంత అభిమానంగా చూసిన రోజులు గుర్తుకు తెచ్చుకునేవాడు. వదిన ఇలా ఎందుకు మారిపోయింది? రాత్రి పగలు వరదరాజు కళ్ళ ముందు నిలిచి వేధిస్తూ ఉండేది ఆ ప్రశ్న. దానికి జవాబు చెప్పుకోగల శక్తి వరదరాజు దగ్గర లేదు. అందువల్లనే దానిని మర్చిపోవాలనుకున్నాడు. వదిన మారిపోతే నేను మారిపోగలను. ఆమెను గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏటి ఒడ్డుకి పోవటం మానుకున్నాడు రాజు. ఏటిగట్టు తప్పితే వరదరాజు సాయంకాలాలు గడిపే ప్రదేశం ఇంకోటుంది. అది జీవితంలో ఏదో తను సాధించాలనే కోరికను రేపిన మేడ. క్రమం తప్పకుండా రోజు వరదరాజు అక్కడికి పోయేవాడు. గంటో 2 గంటలో అవకాశాన్ని బట్టి ఎదురింటి గడపలో కూర్చుని ఆ మేడ చూసేవాడు. ఇప్పుడు మేడ చూస్తుంటే వరదరాజుకి ముందులాంటి ఆలోచనలు రావటం మానివేశాయి. అందమైన ఆ మేడలో ఎక్కువగా తను మసులుతున్నట్లే ఊహించుకునేవాడు.
వదిన కోసం అంత మంచి గది కట్టనక్కర్లేదు. ఆ వెనుక ఉన్న ప్రదేశంలో ఏదో ఒక గదిలో ఉంటుంది. పూర్ణకు మాత్రం మరి కాస్త అందంగానే గదిని అలంకరించాలి. పూర్ణ తనలా హాస్టల్లో ఉండి చదువుకోనక్కర్లేదు. చిన్నాన్న ఇంటిలో ఉండి చదువుకుంటుంది. పూర్ణకి చిన్నాన్నంటే ఎంతో ఇష్టం. నాన్న పిప్పర్మెంట్లు ఇస్తే చిన్నాన్నకి వంతు పెడుతుంది. అమ్మ కసిరితే చిన్నాన్నని ఊరుకోపెట్టమంటూ దగ్గరికి వస్తుంది. అందుకే పూర్ణ అంటే తనకు కూడా చాలా ఇష్టం. తను వదిన కోసం చదువుకోవటం లేదు, పూర్ణ కోసం చదువుతున్నాడు. తను ఉద్యోగం చేసి పూర్ణను చదివించాలి, ఇంకా పెళ్లి చేయాలి. ప్రతిరోజు ఇవే ఆలోచనలు మరి కొంచెం వన్నెలు చిన్నెలు దిద్దుకొని వరదరాజు ముఖంలో తిరుగుతూ ఉండేవి. ఆ రోజు రాజు తన ఆలోచనల మధ్య ఉండగానే కనుచీకటి పడింది. మేడలోని ఎలక్ట్రిక్ దీపాలు గుత్తులు గుత్తులుగా అందంగా వెలుగుతున్నాయి. గేటు ముందు లైట్ కూడా వెలగటంతో తోట బాగా కనిపిస్తున్నది. ఈ దీపాల ముందు ఈ మేడ, తోట ఎంతో బాగున్నాయి అనుకున్నాడు రాజు. మరి కాసేపు అక్కడే కూర్చుని అతడు కదలబోతుంటే గేటు కాపలావాడు ముందుకు వచ్చాడు. ఏ అబ్బాయ్ అంటూ పిలిచాడు. ఏమిటి, ఎందుకు అన్నట్లు చూశాడు రాజు. నీ పేరేమిటి? రోజు ఆ ఇంటి గడపలో ఎందుకలా కూర్చుంటావు? నా పేరు వరదరాజు. నేను ఇక్కడే కూర్చుంటే నీకేమైనా చికాకుగా ఉందా? నాకేం చికాకు లేదు. వేళాపాల లేకుండా అలా కూర్చుంటే నీకే చికాకు వేస్తుందని చెప్తున్నాను. ఆ ఇంట్లో దెయ్యం ఉంది తెలుసా? దెయ్యమా? ఎక్కడా? వీధి వరండాలో వేలాడుతున్న బజార్లోకి భయంగా చూశాడు. అవును, దెయ్యమే. ఈ ఇంటి కోడలు కాలిపోయి చచ్చిపోయింది. దెయ్యమే ఈ ఇంటిని పట్టుకుంది. అందుకే ఎవరు ఈ ఇంట్లోకి అద్దెకి ఉండేందుకు రావటం లేదు. దెయ్యాలంటే నాకేం భయం లేదు. మా ఊరిలో చింతతోటలో చాలా దెయ్యాలుంటాయంటారు. నేను ఒక్కడినే చింత చొప్పుల కోసం అక్కడికి వెళ్ళేవాడిని. ఏమో మీ ఊరు దెయ్యాలు ఎటువంటివో గానీ పట్నంలోని దెయ్యాలు చాలా అల్లరి చేస్తాయి. ఒకసారి దెయ్యమంటే తనకి భయం లేదని గొప్పలు చెప్పి ఇంకా అప్పుడు జడుసుకోవటం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు. రాణి, మీ పట్నం దెయ్యాలు ఏం చేస్తాయో నేను చూస్తాను అన్నాడు పళ్ళ బిగువుతో. ఇంతకీ నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నావు? నీకు ఇల్లు వాకిలి లేదా? మొదట్లో కాపలావాడితో తన గురించి ఏమీ చెప్పకూడదు అనుకున్నాడు రాజు. కానీ వాడితో స్నేహం చేస్తే ఒకసారి లోపలికి వెళ్ళనిస్తాడేమో అన్న ఆశతో తన గురించి చెప్పాడు. ఏటికి అవతల ఒడ్డునున్న ఊరే మాది. అక్కడ మాకు భూములు, ఇల్లు ఉన్నాయి. అన్నా, వదిన, ఇంకా పూర్ణ ఉన్నారు. నేను ఇక్కడ హాస్టల్లో ఉంటూ కాలేజీలో చదువుకుంటున్నాను. కాలేజీలో చదువుకుంటుంటే సాయంకాలం పూట హాయిగా బంతి ఆటలు అవి ఆడుకోక ఇక్కడ కూర్చుంటావేం అని ప్రశ్నించాడు కాపలావాడు. ఏమీ లేదు, ఊరికేనే అన్నాడు వరదరాజు. ఆ సమాధానంతో అంతవరకు స్నేహంగా మాట్లాడుతున్న కాపలావాడికి ఈ పిల్లాడి మీద ఏదో అనుమానం రేగింది. కన్ను చాటైతే లోపలికి దూరి పువ్వో కాయో కాజేయాలని చూస్తున్నాడేమో అనిపించింది. ఎల్లెళ్ళు, మా అయ్యగారు చూస్తే కేకలేస్తారు అన్నాడు. మీ అయ్యగారు ఎవరేమిటి? ఈ ఇల్లు కూడా వారిదేనా? ఈ పాడుకొంప ఆరికెందుకు? ఇంకా ఈ పట్నంలో మేడలు, మిల్లులు, బట్టల కొట్లు చాలా ఉన్నాయి మా అయ్యగారికి. చాలా గొప్పవారన్నమాట. మరేటనుకున్నావు? మగారాజులన్నమాట అన్నాడు గేటు కాపలావాడు గర్వంగా. తను చూసిన ఏదో సినిమాలో రాజుగారి కోట గుర్తుకు వచ్చింది రాజుకి. ఈ మేడ అలా లేకపోయినా చాలా అందంగా ఉంది. బాగా గొప్పవాళ్లే అయి ఉంటారు ఈ ఇంటి వాళ్ళు అనుకున్నాడు రాజు. కాపలాదారు నిరాకరించిన మీదట కూడా అవకాశం కలిగినప్పుడల్లా అటు పోవటం మానుకోలేదు రాజు. రోజూ వచ్చి కూర్చుంటున్నా ఏది పాడు పనికి ప్రయత్నించకపోవటంతో కాపలావాడికి రాజుపై కలిగిన అనుమానం నివృత్తి అయింది. తిరిగి రాజుతో మాటలు మొదలుపెట్టాడు. ఒకసారి లోపలికి రానిస్తావా అన్నాడు రాజు. అయ్ బాబోయ్, టైగరు కొరికి కుప్పబెడుతుంది. టైగర్ ఏమిటి? అదే ఆ పెద్ద కుక్క. ఎవరిని కరుస్తుంది? నిన్నా నన్నా? నన్ను కరుస్తుందా? దానికి ఇంత పిల్లప్పటి నుంచి ఎరుగును. కొత్త వాళ్ళకే కండలు ఎక్కగొడుతుంది అన్నాడు కాపలావాడు. వరదరాజు నిరుత్సాహంగా తల వేలవేశాడు. పోనీ ఒక పంచేయి, అయ్యగారితో టైగర్ షికారుకు పోయినప్పుడు పిలుస్తాను. అంతవరకు అక్కడ కూర్చో. చీకటి పడబోతుంటే సూటు బూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి ఒక చేతిలో చేతికర్ర, ఇంకొక చేతిలో కుక్క గొలుసు పట్టుకొని బయటికి వచ్చాడు. అతడు వీధి మలుపు తిరగగానే ఇంకరా అన్నాడు కాపలావాడు. ఆ మసక చీకట్లో తోట అందం అంతగా కనిపించలేదు. ఇదిగో ఇవన్నీ గులాబీ మొక్కలు, చాలా రంగులువి ఉన్నాయి. మా అయ్యగారు దేశ దేశాల నుంచి తెప్పించి వేశారు. ఇంట్లో మీట వేస్తే ఆ చిల్లుగొట్టాల్లోంచి నీళ్లు చిమ్ముకుంటూ వస్తాయి. ఇదిగో ఇవన్నీ క్రోటన్స్. వీటికి పువ్వులు పూయవు. ఆకులే పువ్వుల్లా రంగురంగుల్లో ఉంటాయి. ఇవి చేమంతులు, అవి కనకాంబరాలు, ఇంకా మూలన ఎన్నో రకాల ఇంగ్లీష్ పువ్వులు ఉన్నాయి. వాటి పేర్లు మా తోటమాలి అసిరిగాడికి తెలుసు. వాటికి జబ్బులు చేస్తే వాడు మందులు వేస్తాడు కూడా. మేడకి వెనుకవైపు పళ్ళ మొక్కలున్నాయి. అంటు మామిడి, సపోటా, నారింజ, దానిమ్మ. ఆ తోటంతా తనదే అయినట్లు, దానికి సర్వాధికారి తనే అయినట్లు గొప్పగా చెప్పుకుపోతున్నాడు కాపలావాడు. ఒక్కసారిగా పోర్టికోలో ఉన్న పెద్ద లైటు వెలిగింది. గేటు వరకు ఉన్న రోడ్డంతా వెలుతురుతో నిండిపోయింది. గేటు ముందు యజమాని, కుక్క తలుపు తెరుచుకొని తిరిగి వస్తున్నారు.
కాపలావాడి ప్రాణాలు పైకి పైకి లేచిపోయాయి. ఆ మందార మొక్క చెట్టు చాటుకి పోయి దాక్కో. అయ్యగారు లోపలికి వెళ్ళిపోయాక సన్నగా జారుకుందువు గాని. జరిగిందేమిటో వరదరాజు గ్రహించేసరికి ఇక దాక్కునేందుకు వ్యవధి మిగల్లేదు. ఎవరు నువ్వు? చేతికర్ర గాలితో ఊగిస్తూ గద్దించాడతను. పక్కనే ఉన్న కుక్క గురగురమంది. రాజు కాళ్ళు గడగడలాడాయి. నేనా అండి? వరదరాజునండి. ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్నానండి తడబడుతూ సమాధానం చెప్పాడు వరదరాజు. కాలేజీలో చదువుకుంటుంటే ఈ వేళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమిరా ఎర్రయ్య, ఈ పిల్లాడిని లోపలికి ఎందుకు రానిచ్చావు? చిత్తం తోట చూడాలని ఉందంటే నిజమా అన్నట్లు వరదరాజు వైపు చూశాడు అతను. నాకు మీ మేడ, మీ తోట అంటే చాలా ఇష్టమండి. అందుకే రోజు అక్కడ అరుగు మీద కూర్చుని చూస్తానండి. నువ్వింతవాడివి, నీ భార్య అంత గొప్పది, నీ ఇల్లు, నీ వాహనం, నీ ఆభరణాలు చెప్పనలవి కానంత గొప్పవి అని పొగిడితే దేవుడి వంటి వాడే ఉప్పొంగి వరాలిస్తాట. అటువంటిది షుగర్ ఫ్యాక్టరీ ప్రొప్రైటరు, ఆ పట్నంలో అనేక సంస్థల్లో వాటాదారుడు అయిన రాఘవయ్య మాత్రం తన ఇంటిని, తోటని అంతలా మెచ్చుకుంటున్న వాడి మీద కోపం తెచ్చుకోగలడా? మేడ, ఇల్లు బాగున్నాయని వీధిలో కూర్చుని జపం చేస్తే ఏమి లాభం అబ్బాయ్? అడిగి లోపలికి వచ్చి చూసి ఆనందించాలి కానీ అన్నాడు. తోటలో మాటలు విని అంతకు పూర్వం కారు దిగుతుండగా వరదరాజు చూసిన పిల్ల బయటికి వచ్చింది. నాన్న వాకింగ్ పోలేదా అని తండ్రిని సమీపిస్తూ. కాస్త దూరం పోయేసరికి నువ్వు ఏదో సినిమా అన్నావు కదూ, ఆ మాట జ్ఞాపకం వచ్చి తిరిగి వచ్చేశాను. చూడమ్మా అను, ఈ కుర్రాడికి మన మేడ ఎంతో బాగా ఉందిట. కాస్త లోపల అటు ఇటు తిప్పి తీసుకురా. అవును నాన్న, ఈ కుర్రాడిని నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎక్కడ కలుసుకున్నావు? రోజు ఈ కుర్రాడు ఆ పాడి ఇంటి గుమ్మంలో కూర్చుని మన ఇంటి వైపే చూస్తుంటాడు. అమ్మతో చెబితే ఎవరో లేవే అంది. మీరు సినిమాకి పోవాలనుకుంటున్నారులాగుంది. నేను రేపు వస్తాలేండి. వెలుగులో ఆ తోటని ఇంటిని తాపిగా చూడాలన్న కోరికతో అలా అన్నాడు రాజు. సరే నీ ఇష్టం అన్నాడు రాఘవయ్య. నా పేరు అనురాధ. మరి నీ పేరో అంది రాధ వరదరాజు తిరిగి వచ్చేస్తుంటే. నా పేరు రాజు, వరదరాజు అన్నాడు రాజు. మొదటిసారిగా తన పేరు సున్నితంగా లేదన్న ఆలోచన రాజు మనసులోకి వచ్చింది. ఎర్రయ్య వరదరాజుని సాగనంపి గేటు వేస్తూ, చూసావా మా అయ్యగారు ఎంత మంచివారో అన్నాడు. అవును అన్నాడు రాజు. మరునాడు తను ఆ ఇల్లంతా చూడబోతున్నాడన్న ఆనందంతో. రేపు తప్పకుండా రా, కాస్త మంచి బట్టలు వేసుకునిరా. పెద్దవారి ఇళ్లలోకి ఇలాంటి బట్టలతో రాకూడదు, ఎర్రయ్య హెచ్చరించాడు. వరదరాజు గదికి చేరేసరికి నీ కోసం ఎవరో వచ్చారు, ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు అన్నాడు దారిన పోతున్న విద్యార్థి. తన కోసం ఎవరు వస్తారు? పట్నంలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. గ్రామం నుండి ఎవరూ రాత్రిపూట రారు. ఆ కుర్రాడు పొరబడి ఉంటాడు, లేక ఎవరో అతడితో తప్పుగా చెప్పి ఉంటారు. బహుశా ఆ వచ్చిన వ్యక్తి కావలసిన వాడిని కలుసుకొని ఈసరికి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు. అనవసరంగా ఇప్పుడు తను కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవటంలో అర్థం లేదు. గదికి తాళం వేసి భోజనాల గది వైపు నడక సాగించాడు వరదరాజు. చాలా వరకు భోజనాల గది ఖాళీగానే ఉంది. రాజులాగే ఇక్కడ అక్కడ తిరిగి ఆలస్యంగా వచ్చిన 10-15 మాత్రం భోజనాలు చేస్తున్నారు. పొట్లకాయ కూర, కాకరకాయ పచ్చడి, ఇంగు చారు వంటకాలన్నీ వరదరాజుకి ఇష్టం లేనివే. అన్నం ముందుకి తీసుకొని మజ్జిగ అన్నాడు. బేరర్ మజ్జిగ వడ్డించి అప్పడం వేశాడు. అప్పడం చల్లారిపోయి తొక్కులా వేలాడుతున్నది. బేరర్ తాత జ్ఞాపకం వచ్చాడు రాజుకి. తను ఎంత వెనుకగా వచ్చినా కరకరలాడుతున్న అప్పడాలు వేసేవాడు. అందరిలా నువ్వు అన్ని పదార్థాలు తినవు, కాస్త అప్పడం నంచుకొని మజ్జిగన్నమైనా తిను అనేవాడు. అతడు వరదరాజు పట్ల భోజనం సమయాల్లో చూపే ప్రత్యేక శ్రద్ధ చూసి బంధువో తెలిసినవాడో అయి ఉంటాడనుకునేవాళ్ళు అక్కడ మిగిలిన వాళ్ళు. పుల్లటి మజ్జిగ నీళ్లతో బిరుసుగా మేకుల్లా ఉన్న ఆ మెతుకులు మింగుడు పడలేదు. అటు ఇటు కలిపి 2 ముద్దలు నోట్లో పెట్టుకుని ఇంకా తినలేక లేచిపోయాడు. తీయటి పెరుగుతో మువ్వంకాయ కూరతో ఆప్యాయంగా దగ్గర కూర్చుని మరి 4 ముద్దలు తిను వరదం అని బ్రతిమలాడే వదిన రూపం కళ్ళ ముందు కదలాడింది. బలంగా ఆ రూపు కళ్ళల్లోంచి చెరుపుకున్నాడు. కసిగా ఆ జ్ఞాపకాన్ని కాళ్ళ కింద నలగొట్టాడు. హాలు విడిచి బయటికి వచ్చేసరికి ఆ రోజు గేటు తలుపుకి తాళం వేసి వరదరాజును హడలు కొట్టిన గుంజీలు తీయించిన విద్యార్థి ఎదురుపడ్డాడు. ఆ పిల్లాన్ని ఎప్పుడు చూసినా పులికి ఎదురుబోయే మేకల కంగారు పడి పక్కకి తప్పుకుంటాడు రాజు. 1-2 సార్లు అతడు స్నేహం కలపాలని చేసిన ప్రయత్నాలు వరదరాజు కలిసి రాకపోవటం వల్ల ఫలించలేదు. రాజు, మీ అన్నయ్య నీ గది దగ్గర నీ కోసం వెతుకుతున్నాడు అంటూ ఆ పిల్లాడు ముందుకు సాగిపోయాడు. అన్నయ్య అన్న మాట వినగానే వరదరాజు ముఖం ఇంతలా విప్పారింది. ఒకే పరుగుతో గదికి చేరుకున్నాడు. శివయ్య వరండాలో నిలబడి పక్క గది పిల్లాడితో మాట్లాడుతున్నాడు. రాజుని చూస్తూనే కొంచెం ముందుకు వచ్చి, రాజు, నీ కోసం 6 గంటల నుంచి చూస్తున్నాను, నువ్వు ఎక్కడికి పోయావు అంటూ ప్రశ్నించాడు. అలా బజార్లోకి తిరిగి వచ్చాను అన్నయ్య అన్నాడు రాజు గది తలుపు తాళం తీస్తూ. లైట్ స్విచ్ వేసి కుర్చీ ముందుకు జరుపుతూ, రా అన్నయ్య కూర్చో అన్నాడు రాజు. 3 నెలల క్రితట
తను వంగ మొక్కలకు పాదులు చేస్తుంటే పిలుస్తున్నా పలకకుండా తల వంచుకుని వెళ్ళిపోయిన తమ్ముడి రూపం కళ్ళల్లో కదిలింది శివయ్యకి. రాజు ఆ విధంగా ప్రవర్తించిన కారణం ఇంటికి పోయాక భార్య వల్ల తెలుసుకున్నాడు. మరిదిలో పౌరుషాన్ని రెచ్చగొట్టి అతని పిరికితనాన్ని సడలగొట్టాలనే ఉద్దేశంతో పరగడుపునే పరుషంగా అన్ని మాటలు అన్న మీనాక్షి పాలైనా తాగకుండా పాచిముఖంతో రాజు పట్నానికి పోతుంటే మనసులో బాధపడింది. తను చేసిన పని వల్ల విపరీత ఫలితాలు రావు కదా అని భయపడింది. భగవంతుడా, మంచి మనసుతో చేసిన ఈ పని వల్ల సత్ఫలితం కలిగించి వరదుడి జీవితంలో కాలు నిలదొక్కునేలా చేయి తండ్రి అంటూ దేవుణ్ణి ప్రార్థించింది. అంతగా ముద్దు చేసింది నువ్వే, ఇంతగా తూలనాడింది నువ్వే. ఈ పనితో రాజుకి నీపై ఉన్న అభిమానం కరిగిపోవచ్చు. నిన్నొక మోసకత్తెగా నువ్వు చూపుతుండే ప్రేమాభిమానాలు బూటకాలుగా తలచవచ్చు అన్నాడు శివయ్య అంతా విని. నా గురించి వరదుడు ఎలా అనుకున్నా నాకు బాధలేదు. తన శక్తిలో వాడికి నమ్మకం కుదిరితే చాలు. నలుగురి పిల్లల్లాగా ప్రపంచంలో బ్రతకగలిగితే చాలు అంది మీనాక్షి. పూర్వంలా వరదరాజు అన్నను చూడగానే కళ్ళనీళ్లు పెట్టుకోలేదు. ఆత్రంగా వదిన గురించిన వివరాలు అడగలేదు. లాల్చి విప్పి వంకెకి తగిలిస్తూ ఇంట్లో అంతా బాగున్నారా అన్నయ్య అని మాత్రం అడిగాడు. ఈ కొద్ది కాలంలో రాజు ఎంత పెద్దవాడైపోయాడు. మాటలో మనిషిలో ఎంత నిగ్రహం వచ్చింది అనుకున్నాడు శివయ్య. వారం నాడు పోలయ్య చేత కబురు పెడితే సెలవులకి రానన్నావుట. మీ వదిన నీకోసం ఎదురు చూస్తున్నది. పూర్ణ చిన్నాన్న అంటూ పలవరిస్తున్నది. ఒకసారి వచ్చి 10 రోజులు ఉండి వెళ్ళు అన్నాడు. అవకాశం లేదన్నయ్య. మొదట్లో చదువు మీద సరిగా మనసు లగ్నం చేయలేకపోయాను. పనిలో చాలా వెనకబడి ఉన్నాను. అవన్నీ ఈ సెలవుల్లో పూర్తి చేసుకోవాలి. నీ చదువుకి మన ఇంట ఏం ఆటంకం ఉంది రాజు? ఈ పనేదో అక్కడే చూసుకో. ఆ పల్లెటూళ్ళలో ఏముందన్నయ్య? ఇక్కడైతే లైబ్రరీలు, తెలియనివి అడిగి తెలుసుకోవడానికి టీచర్లు, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ సెలవుల్ని ఇంటికి వచ్చి వృధా చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు చేతిలోని పుస్తకాన్ని అటు ఇటు తిప్పుతూ. పల్లెటూరు వృధా చేయటం అన్న మాటలు అన్నప్పుడు రాజు కంఠంలో వచ్చిన మార్పుల్ని, ముఖంలో మారిన రంగుల్ని పరిశీలనగా చూశాడు శివయ్య. నీ ఇష్టం రాజు. ఇదిగో మీ వదిన ఈ ఉత్తరం నీకు ఏమన్నది. నేను తెల్లవారుతూనే వెళ్ళిపోతాను. ఈ రాత్రికే ఇంటికి వస్తానని చెప్పాను. నిన్ను కలుసుకోకముందే వెళ్ళిపోవటం ఇష్టం లేక ఆగిపోయాను. మరొకసారి ఆలోచించుకుని నీకెలా బాగుందని తోస్తే అలా చెయ్యి. మరి నేను వెళ్ళి వస్తాను. పై మీది వాణిని సరిచేసుకుంటూ బయటికి నడిచాడు శివయ్య. రూళ్ళ కాగితం మీద తొందరగా రాసిన 4 పంక్తుల ఉత్తరం టేబుల్ మీద నుంచి వరదరాజుని పరిశీలనగా చూస్తున్నది. వదిన ఎదురుగా నిలబడి, రావా వరదం, నువ్వు లేకుండా ఇంట్లో పండుగ ఎలా చేసుకోను అంటున్నట్లు వరదరాజుకి వినిపించింది. నేను రాను వదిన, ముమ్మాటికి రాను. నువ్వు రమ్మన్నప్పుడు వచ్చేందుకు, పొమ్మన్నప్పుడు పోయేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. ఇంటికి వచ్చిన వాణ్ణి తెల్లవారకుండా వేపమండలు పట్టుకుని వెంట తరిమినట్లు మాట్లాడావే, అప్పుడు ఈ అభిమానం అంతా ఎక్కడికి ఎగిరిపోయింది? కుక్కలా ఎంత కొట్టినా మరిది నీ వెంటబడి తిరుగుతాడనే కదా నీ అహంకారం? తల్లి లేని నన్ను కొడుకు కన్నా మిన్నగా చూసుకుంటూ పెంచేవన్న మమతతో నువ్వు అన్నమాట కల్లా తల ఊపాను. నీ మాట జవదాటకూడదన్న నిర్ణయంతో రాత్రి పగలు నీ కొంగు పట్టుకుని తిరుగుతూ నన్ను నేను ఎందుకు పనికిరానంత పిరికివాడుగా తయారు చేసుకున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన సహాయానికి ధన్యవాదాలు వదిన. ఇక నన్ను నాకు తోచిన రీతిగా బతకని అంటూ ఎదుటి లేని వదినకు జవాబు చెప్పి ఎదురుగా ఉన్న ఉత్తరాన్ని చించి బుట్టలో పారవేశాడు వరదరాజు. రాత్రి గడిచి తెల్లవారేసరికి కోపం, ఆవేశం పాళ్ళు తగ్గి రాజు మనసులో ఆలోచనకి చోటు దొరికింది. అన్నయ్య సొమ్ముతో తను చదువుకుంటూ అతడు స్వయంగా వచ్చి ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్ళకపోవటం బాగాలేదనిపించింది. వదిన మీద కోపంతో ఉంటే ఆమెతో తను మాట్లాడనక్కర్లేదు. వదిన కోసం అన్నయ్యని, పూర్ణని ఎడబెట్టవలసిన అవసరం లేదని నిశ్చయించుకున్నాడు. ఆ ఇల్లు వదిన తన పుట్టింటి నుంచి తేలేదు. అన్నయ్య ఇంట్లో తను ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంటాడు. పొమ్మనేందుకు వదినకేం అధికారం ఉంది? తను ఉద్యోగంలో చేరగానే ఆమె గొలుసు విడిపించి ముఖాన పారవేస్తే సరి. మహా గొప్ప గొలుసు తనకే ఉన్నదన్నట్టు మాట్లాడింది. కావాలంటే అటువంటి గొలుసులు పూర్ణకి ఒక 100 కొనగలడు. తను ఏమనుకుంటున్నదో. తన శక్తి సామర్థ్యాల మీద వరదరాజుకి నమ్మకం ఏర్పడ్డాక తను కట్టబోయే మేడ గురించి ఒకసారి మననం చేసుకున్నాడు. అసలు వదినకి ఆ మేడలో ఏదో గది ఇవ్వవలసిన అవసరం ఉందా అన్న ఆలోచన వరదరాజు మనసులోకి వచ్చింది. వదిన లేకపోతే పూర్ణ ఏడుస్తుంది, ఇవ్వక తప్పదన్నట్లు విసుగుతో అనుకున్నాడు రాజు. సాయంకాలానికి ఒక నిర్ణయానికి వచ్చిన రాజు కాలేజీ నుంచి కాస్త ముందుగా వచ్చి 3 జతల బట్టలు సంచిలో వేసుకుని బయలుదేరాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.